రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకోవడం. ఎప్పుడైతే ఆల్కహాల్ తీసుకోరో విత్డ్రాల్ సిమ్టమ్స్ వస్తాయి. విత్డ్రాల్ సిమ్టమ్స్ అంటే ఏంటంటే వెరీ సింపుల్. మీరు ఎప్పుడైతే ఆల్కహాల్ తీసుకుంటారో ఆల్కహాల్ మీ బ్రెయిన్ని రిలాక్స్ చేస్తుంది, మీ బ్రెయిన్ని నిద్రపుచ్చుతుంది. అట్లా మీ బ్రెయిన్ ఎప్పుడు మందు పోసి కడిగేసి నిద్ర పెట్టిస్తున్నారు. ఎప్పుడైతే నీ బ్రెయిన్ దానికి అలవాటు పడిపోయింది, నాకు ఈ టైంలో ఆల్కహాల్ కావాలి లేకపోతే నేను సీరియస్ అవుతా. సింపుల్. మీరు ఎప్పుడైతే రోజు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాగే ఉంది, డాగ్కి రోజుకి ఒక టైంకి ఫుడ్ పెట్టి అదే టైంలో ఫుడ్ పెట్టకుంటే ఎట్లా వస్తుంది? బ్రెయిన్ కూడా అంతే. నువ్వు రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకొని నీ యొక్క బ్రెయిన్ని అట్లా ట్యూన్ చేసి నీ యొక్క న్యూరాన్స్ అట్లా ట్యూన్ అయిన తర్వాత, నీ హార్మోనల్ న్యూరో ట్రాన్స్మిటర్ లెవెల్స్ ట్యూన్ అయిపోయిన తర్వాత సడన్గా ఎప్పుడైతే ఆల్కహాల్ డ్రాప్ చేస్తారో విత్డ్రాల్ సిమ్టమ్స్ వస్తాయి. విత్డ్రాల్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే చేతులు వణుకుతాయి, ట్రిమర్స్ ఇట్లా 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 వణుకుతూ ఉంటాయి, కాళ్ళు వణుకుతూ ఉంటాయి, చెమటలు వస్తుంటాయి, కడుపు నొప్పి, మోషన్స్, వామిటింగ్స్, కళ్ళు తిరిగి కింద పడిపోవడం. ఇది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్లోకి వెళ్తారు. సెకండ్ స్టేజ్లోకి వచ్చేసి డెలీరియం స్టేట్లోకి వెళ్తారు. డెలీరియం స్టేట్ అంటే ఏంటంటే వాళ్ళు ఎక్కడున్న వాళ్ళకి తెలియదు, వింత వింతగా ప్రవర్తించడం, ఎవరు వస్తున్నారు ఏమో చేస్తున్నారు, వాళ్ళు ఎవరో ఎంబడబడుతున్నారు, నా వెనకాల ఎవరు ఎంబడబడుతున్నారు అని చెప్పేసి డోర్ల మధ్యలో పోయి దాక్కోవడము.